హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 71. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ ఆరుహి మొహాన్ని చేతిలోకి తీసుకుని యు ఆర్ బ్రెత్ టేకింగ్లీ బ్యూటిఫుల్ అని అంటూ నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. బదులుగా అందంగా నవ్వింది ఆరుహి. లెట్స్ గో. రణధీర్ చెయ్యి ఇవ్వగా అతని చెయ్యి పట్టుకొని అతని అడుగులతో జత కలిపింది ఆరుహి. ఇద్దరూ సాక్షితో పాటు కారులో ఫలక్నమ్మ ప్యాలెస్కి రీచ్ అయ్యారు. వాళ్ళ రాక కోసమే ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఎంట్రన్స్లో కూర్చొని ఉన్న రిహాన్నిది జంటగా వస్తున్న రణధీర్ ఆరుహిలని మెస్మరైజింగ్గా చూస్తూ లేచి నిలబడ్డారు. వావ్ రిహాన్, షీ సో ప్రిటీ. ఇద్దరి జోడి చాలా బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంది నిధి హ్యాపీ స్మైల్తో. నవ్వుతూ తలాడించిన రియాన్ హ్యాపీగా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. యు బోత్ ఆర్ లుకింగ్ అమేజింగ్ అని అంటూ ఇద్దరిని చెరో చేత్తో హగ్ చేసుకున్నాడు. నిధి చిరునవ్వుతో చూస్తూ కంగ్రాట్స్ బావా. బావా అన్న పదాన్ని వినిపించినట్టుగా అంది. థ్యాంక్ యూ నిధి. రణధీర్ నవ్వుతూ బదులుగా చిన్నగా నవ్వి ఆరుహి వైపు చూసింది నిధి. నిధి చూపు తనపై పడగానే పలకరింపుగా చిరునవ్వు చిందించింది ఆరుహి. కంగ్రాట్స్ అక్క, ఐఎమ్ నిధి. యూఆర్ రియల్లీ సో ప్రిటీ అని అంటూ తని హగ్ చేసుకుంది నిధి. థ్యాంక్ యూ నిధి అంది ఆరుహి తనే తిరిగి హగ్ చేసుకుంటూ. అక్క అని వెంటనే వరుస కలిపేసి తనతో కలివిడిగా మాట్లాడుతున్న నిధిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు రియాన్. షీఈ్ రియల్లీ క్రేజీ. తనలో తాను నవ్వుకుంటూ సాక్షి వైపు చూసేసరికి హాయ్ సార్ అంది చిరునవ్వుతూ. హాయ్ సన్నని నవ్వుతూ సాక్షికి బదులిచ్చి అన్నయ్య వదిన త్వరగా లోపలికి పదండి, టైం అవుతుంది అని తొందర పెట్టాడు. రణధీర్ ఆరుహితో పాటు రియాన్ ముందు కదలగా నిధి సాక్షి వెనకాలన్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు. హాయ్, ఐఎమ్ నిధి. యువర్ నేమ్ అడిగింది నిధి చొరవగా. సాక్షి, ఆరుహి బెస్ట్ ఫ్రెండ్ని. రియల్లీ, దట్స్ నైస్. రియాన్ని సార్ అంటున్నావు? తనతో పాటు వర్క్ చేస్తున్నావా? లేదు, జేడబ్ల్యూ మ్యారిడ్ హోటల్లో పర్సనల్ అసిస్టెంట్గా చేస్తున్నా. రణధీర్ గారు మా బాస్ కదా, ఆయన్ని సార్ అని పిలుస్తాను. ఆయన తమ్ముడు కదా, అందుకే సార్ అన్నాను. ఓ ఓకే అంది నిధి. సాక్షి రియాన్ నవ్వుతూ గ్రీట్ చేసుకోవడం చూసి ఒకంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయిన నిధికి సాక్షి సమాధానం రిలీఫ్నిచ్చింది. హాల్ బయట సుభద్రతో పాటు వెయిట్ చేస్తున్న సాత్విక్ రణధీర్ ఆరుహిలను చూసి నవ్వుతూ ఎదురుగా వెళ్ళగా సుభద్ర మొహాన నవ్వు పులుముకొని అతని వెనకాల కదిలింది. సాత్విక్ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆరుహిని హక్ చేసుకుని వదిలి రణధీర్ వైపు తిరిగి చేతులు జోడించాడు మర్యాదపూర్వకంగా. రణధీర్ అతని చేతులను పట్టుకుని హౌ ఆర్ యూ అని అడిగాడు. గుడ్ సార్ నవ్వుతూ బిడియంగా అన్నాడు సాత్విక్. సార్ కాదు, కాల్ మీ బావా, ఓకే అతని భుజం తడుతూ అన్నాడు రణధీర్. ఓకే బావా తడబడుతూ అన్నాడు సాత్విక్. ఆరుహి హ్యాపీగా ఫీల్ అవుతూ రణధీర్ వైపు ఆరాధనగా చూసింది. సుభద్ర ముందుకొచ్చి రణధీర్కి చేతులు జోడించి నమస్కరించింది. మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషం బాబు. నా కూతురికి మీలాంటి గొప్పవారు భర్తగా రావడం దాని అదృష్టం. ఇద్దరూ చల్లగా ఉండండి అంది ఆరుహి తల మీద చేయి వేస్తూ. ఆరుహి కళ్ళు చెమ్మగిల్లగా చిన్నగా నవ్వుతూ తలాడించింది. పదండి. రణధీర్ ఆరుహితో పాటు ముందు నడవగా అతన్ని ఫాలో అయ్యారు అందరూ. రణధీర్ ఫ్రెండ్స్, సన్నిహితులు, బిజినెస్ ఆఫీషియల్స్తో విశాలమైన పార్టీ హాల్ సందడిగా ఉంది. కళ్ళు మిరుమిట్లు గొలిపి అత్యంత అద్భుతమైన అలంకారంతో సుందరంగా ముస్తాబైంది ఎంగేజ్మెంట్ వేదిక. రణధీర్ ఆరుహి హాల్లోకి ఎంటర్ అవుతుండగా పార్టీ లైట్స్ ఫోకస్ వాళ్ళపై పడి హార్ట్ టచింగ్ లవ్ మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో అందరూ వెనక్కి తిరిగి చూశారు. పైనుండి పువ్వుల వర్షం ఇద్దరిపై కురుస్తుంటే చేయి పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ రాయల్గా ఎంట్రీ ఇచ్చారు రణధీర్ ఆరుహి. చప్పట్ల మూతతో పార్టీ హాల్ అంతా దద్దరిల్లింది. అతిథులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ స్టేజ్ పైకి చేరుకున్నారు. పార్టీ జోరుగా మొదలైంది. రణధీర్ ఆరుహిలను చంపాలన్న కసితో ఉన్న విల్సన్ డబ్బు ఆశ చూపి ప్యాలెస్ మేనేజ్మెంట్తో కలిసి ప్లాన్ చేసి తమ మనుషులతో పాటు హోటల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎవరు గుర్తుపట్టకుండా గడ్డం అతికించుకుని క్యాప్ పెట్టుకుని వెయిటర్గా మారువేషం వేసుకుని గెస్ట్లకు డ్రింక్స్ అందించడానికి సిద్ధమయ్యాడు. అతని మనుషులు కొందరు వెయిటర్ గెటప్లో ఉంటే
మరికొందరు గెస్ట్లతో కలిసిపోయారు. కాసేపట్లో రణధీర్ ఆరోహిల ప్రాణాలను హరించి వేస్తాననే ధీమాతో విర్రవీగుతున్నాడు. కానీ అతనే రణధీర్ బిగించిన ఉచ్చులో చిక్కుకోబోతున్నాడని అతనికి తెలియదు. పోలీసులు అప్పటికే సివిల్ డ్రెస్సులో హోటల్కి చేరుకొని విల్సన్ మీద అతని గ్యాంగ్ మీద నిఘా పెట్టారు. హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్గా రణధీర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉండి విల్సన్ అండ్ గ్యాంగ్ ప్రతి మూమెంట్ని పోలీసులకు అప్డేట్ చేస్తున్నారు. అండర్ వరల్డ్ మాఫియా డాన్ అయిన విల్సన్ను పట్టుకోవడానికి ఇండియన్ పోలీసులు ఎప్పటి నుండో వెతుకుతున్నా చిక్కకుండా ఇన్నాళ్ళు తప్పించుకున్నాడు విల్సన్. ఇప్పుడు అతన్ని పట్టుకునే మంచి అవకాశం దొరకడంతో ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని చాలా పకడ్బందీ ప్లాన్తో రెడీగా ఉన్నారు పోలీసులు. రణధీర్ గార్డ్స్ కూడా అలర్ట్గా ఉన్నారు, ఏ క్షణమైనా రణరంగంలోకి దూకడానికి. అన్నా, మనం ఎప్పుడు అటాక్ చేయాలి? విల్సన్ను అడిగాడు అతని మనిషి. ముందు వాళ్ళకి ఎంగేజ్మెంట్ కానివ్వండి. పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కలలు కన్నవాళ్ళు పాపం పెళ్లి కలలతోనే చచ్చిపోతారు అని రాక్షసంగా నవ్వసాగాడు విల్సన్. మరోవైపు అప్పుడే వెన్యూకి చేరుకున్నాడు ఆకాష్. రణధీర్ ఆరోహిలకి కంగ్రాట్స్ అంటూ విష్ చేసి రియాన్తో మాట్లాడి స్టేజ్ దిగుతుండగా ఎదురుగా వస్తూ కనిపించింది సాక్షి. తనని చూడగానే అతని కళ్ళు తలుక్కున మెరిశాయి, అడుగులు నెమ్మదించాయి. పీచ్ కలర్ క్రాప్ టాప్ లెహెంగా డ్రెస్, ఫ్రీగా వదిలిన హెయిర్, సింపుల్ మేకప్తో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎప్పుడూ చాలా సింపుల్గా ఫార్మల్గా కనిపించే సాక్షి ఈరోజు పార్టీలో మరింత అందంగా షైన్ అవుతుంటే చూపు తిప్పుకోలేకపోయాడు ఆకాష్. హాయ్ సార్, చిరునవ్వు చిందిస్తూ అంది సాక్షి. ఆకాష్ తేరుకొని, హాయ్ సాక్షి, యూఆర్ లుకింగ్ గార్జియస్ అని అన్నాడు తని మైమర్చిపోయి చూస్తూ. థ్యాంక్ యూ సార్, చిరునవ్వుతో బదిలిచ్చిన సాక్షి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. రియాన్ వాయిస్ వినిపించి స్టేజ్ వైపు చూసింది. రియాన్ స్టేజ్పై మైక్ పట్టుకుని ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ ఆల్ హియర్ టు షేర్ దిస్ జాయ్. నేను మీరందరూ ఎదురు చూస్తున్న స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్, అన్నయ్య వదిలిన ఎంగేజ్మెంట్ మరి కాసేపట్లో రాబోతుంది. దానికన్నా ముందు వీళ్ళిద్దరూ ఒక వండర్ఫుల్ డ్యాన్స్ చేయాలి. వాట్ యు సే అని అన్నాడు ఉత్సాహంగా. గెస్ట్లందరూ క్లాప్స్ కొడుతూ ఎస్ అని అరిచారు. రియాన్ మ్యూజిక్ ఆన్ చేయమని ఈవెంట్ ఆర్గనైజర్కి సైగ చేసి యూ ఆల్సో జాయిన్ విత్ దెమ్ అని గెస్ట్లకు చెప్పి స్టేజ్ దిగగా రణధీర్ ఆరుహికి చెయ్యి అందిస్తూ లెట్స్ డ్యాన్స్ అని అన్నాడు. సిగ్గుతో కూడిన నవ్వుతూ చిన్నగా తలాడించి అతని చేతిలో చేయి వేసింది ఆరుహి. ఇద్దరు డ్యాన్స్ ఫ్లోర్కి వచ్చి చేతులు పట్టుకుని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇద్దరు ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిపోయి అద్భుతంగా స్టెప్స్ వేస్తుంటే అందరూ అలాగే చూస్తుండిపోయారు. అప్పుడే డ్రింక్స్తో లోపలికొచ్చాడో విల్సన్. వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు లీనమైపోయి డ్యాన్స్ చేయడం చూసి అతని గుండె బగ్గుమంది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని గెస్ట్లకు డ్రింక్స్ అందిస్తున్నాడు. రణధీర్ అతన్ని గమనించినట్టే డాన్స్ కంటిన్యూ చేశాడు. విల్సన్ని పట్టుకోవాలి అనుకుంటే వెంటనే పట్టుకోవచ్చు, కానీ తమ ప్లాన్ ప్రకారం విల్సన్ అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడే అతనిపై అటాక్ చేయాలనుకున్నారు. కాబట్టి ముందు అతని గ్యాంగ్ని పట్టుకుని పనిలో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. విల్సన్కి తెలియకుండా అతని మనుషులను సైలెంట్గా మాయం చేస్తున్నారు. గెస్టులో కపుల్స్ ఒక్కొక్కరిగా డ్యాన్స్ ఫ్లోర్ పైకి చేరుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి రియాన్తో డ్యాన్స్ చేయాలని కోరిక కలిగింది నిధికి. మెల్లిగా లేచి అతని దగ్గరికి కదిలింది. అన్నయ్య వదిలిన డ్యాన్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతున్న రియాన్ నిధి ఎదురుగా వచ్చి నిలబడేసరికి తన వైపు చూశాడు. లెట్స్ డ్యాన్స్ అంటూ అతనికి చెయ్యి అందించి అతని రెస్పాన్స్ కోసం అతని కళ్ళలోకి చూస్తుంది. కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి చూసిన రియాన్ ఆ హ్యాపీ టైంలో ఏం ఆలోచించలేదు. నిధి చెయ్యందుకొని డ్యాన్స్ చేయడానికి సిద్ధమయ్యాడు. నిధి సంతోషం అంతా ఇంత కాదు. తన మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఒక చేత్తో ఆమె చేయి పట్టుకుని మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ వేశాడు. ఒక్క క్షణం నిధి గుండె లయ తప్పింది. అతని చిరునవ్వుతో హ్యాపీగా చూస్తూ అతని స్టెప్స్తో జత కలిపింది. వాళ్ళందరినీ చూసి ఆకాష్కి కూడా సాక్షితో డ్యాన్స్ వేయాలి అనిపించింది. కానీ అడగడానికి సంశయిస్తూ కాసేపు వెయిట్ చేసి చివరికి అడిగేశాడు. సాక్షి, నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు కదా అని. వాళ్ళంతా కపుల్స్ సార్, నేను సింగిల్గా ఎలా చేయగలను అంది సాక్షి. అలా అయితే వీ కెన్ డాన్స్ టుగెదర్. సాక్షి కళ్ళు విప్పాచి చూసింది ఆశ్చర్యంగా. ఎందుకలా చూస్తున్నావు? నేను డాన్స్ చేయలేను అనుకుంటున్నావా అని అన్నాడు. ఆహా కాదు సార్,
నేను మీతో హా నువ్వు నాతో డాన్స్ చేయకూడదా? ఎనీ ప్రాబ్లం అని అడిగాడు కనుబొమ్మలు పైకెత్తి. నో ప్రాబ్లం సార్, విల్ డూ అంది తలాడిస్తూ. ఓకే దెన్ లెట్స్ గో. ఆకాష్ చెయ్యి ఇవ్వక మొహమాటంతో కూడిన బెడియంతో మెల్లిగా అతని చేతిలో చేయి వేసింది సాక్షి. ఆకాష్ మొహం వికసించింది. ఆమె చేయి పట్టుకుని ముందుకు వెనక్కి మూవ్ అవుతుంటే సిగ్గు బిడియంతో తడబడుతూ మెల్లిగా అతనితో డాన్స్ చేయసాగింది సాక్షి. స్టెప్స్ చేంజ్ చేస్తూ ఆకాష్ ఆమె నడుంపై చేయి వేయబోతూ సంశయిస్తూ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇట్స్ ఓకే సార్ అంది సాక్షి మెల్లిగా చిన్నగా స్మైల్ ఇచ్చి. ఆకాష్ ఆమె నడుంపై చెయ్యి ఆనించగా అతని భుజంపై చేయి వేసి స్టెప్స్ వేస్తూ ఉంది సాక్షి. ఇద్దరిలో ఏదో కొత్త అలజడి. తనని చూస్తున్న అతని కళ్ళలోకి సూటిగా కూడా చూడలేకపోతుంది సాక్షి. ఇక్కడ రియాన్తో డాన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది నిధి. రియాన్ తనని ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఫ్రీగా డాన్స్ చేస్తుంటే నిధి అతన్ని ప్రేమగా మైమర్చిపోయి చూస్తూ ఆ డాన్స్ని ఆస్వాదిస్తుంది. నిధి చూపుల్లో మెరుపు, తన దగ్గరితనం ఎంత వద్దనుకున్నా రియాని ఒకంత డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. రణధీర్ ఆరుహిల ఎంగేజ్మెంట్ వల్ల అనుకోకుండా ఈ రెండు జంటలకు దగ్గరగా వచ్చే అవకాశం ఏర్పడింది. కాసేపటికి మ్యూజిక్ స్టాప్ అవ్వడంతో జంటలు అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వచ్చేశారు. ఎంగేజ్మెంట్ సెరమనీ స్టార్ట్ అయింది. రియాన్ అన్నయ్యకి రింగ్ అందించగా ఆరుహి చేయి పట్టుకుని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ రింగ్ తొడిగి చేతికి ముద్దు పెట్టుకున్నాడు. ఆరుహి హ్యాపీగా నవ్వుతూ అతనికి రింగ్ తొడిగింది. గెస్ట్లందరూ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే స్టేజ్ పక్కన ఉన్న విల్సన్ మండుతున్న కళ్ళతో చంపేసేలా చూస్తున్నాడు. ఇద్దరూ పూలమాలలు మార్చుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. వాళ్ళని అటాక్ చేయడానికి విల్సన్ ముందుకు వెళ్ళబోతుండగాని అతని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా పోలీసులు వచ్చారు, ఆ రణధీర్ మనల్ని ట్రాప్ చేశాడు అని గుసగుసలాడాడు. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసిన విల్సన్ భయంకరమైన ఆగ్రహంతో ఊగిపోతూ తన పాకెట్లో నుండి గన్ తీసి గాల్లోకి కాల్చాడు. ఆ బుల్లెట్ సౌండ్కి గెస్ట్లందరూ తీవ్రంగా భయపడి పరిగెడుతూ ఉంటే, డోంట్ మూవ్, ఎవరైనా వారి ప్లేస్ నుండి కదిలితే అక్కడికక్కడే చంపేయండి అని గట్టిగా అరిచాడు. భయంతో అందరూ ఆగిపోయారు. విల్సన్ తన క్యాప్ గడ్డం తీసేసి అసలు రూపంలోకి వచ్చాడు. రణధీర్తో పాటు తన గార్డ్స్ పోలీసులు అందరూ గన్స్తో అలర్ట్ అయ్యారు. ఆరుహి భయంతో రణధీర్ వెనకాల నిలబడింది. పోలీస్ కమిషనర్ ముందుకొచ్చి, విల్సన్ పోలీసులకు లొంగిపో, నీ మీద ఇప్పటికే ఇండియా మొత్తం చాలా కేసులున్నాయి, ఇండియన్ పోలీసులు చాలా కాలంగా నీకోసం వెతుకుతున్నారు, లొంగిపోకపోతే ప్రాణాలు కోల్పోతావు అని హెచ్చరించారు. విల్సన్ బెదర్లేదు. పోలీసులు పట్టుకోగా మిగిలిన అతని మనుషులు స్టేజ్ను రౌండప్ చేశారు గన్స్తో. నేను కాదు ప్రాణాలు కోల్పోయేది, ఆ రణధీర్, వాడి కాబోయే పెళ్ళం ఈషా అంటూ రాక్షసంగా నవ్వుతున్న అతని నవ్వు హాలంతా ప్రతిధ్వనించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? విల్సన్కి రణధీర్కి మధ్య జరిగే రణరంగంలో గెలుపెవరిది? రణధీర్ పోలీసులు కలిసి విల్సన్ని అంతం చేయనున్నారా? లేదా విల్సన్ చేతిలో ఆరుహికి ప్రమాదం ఏర్పడనుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.